దేవుని నామానికి మహిమ కలుగును గాక. షైన్ ఆఫ్ షెకెన ఫ్యాక్ట్స్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుటకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయమందు యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడను గూర్చి ముందుగా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. 17వ వచనం కూడా మనం చదవాలి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. రహస్య రాకడను గూర్చి ముందుగా మనం గమనిస్తే, యేసుక్రీస్తు రాకడ ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని యొక్క బోరతోనూ పరలోకము నుండి ఆయన దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొట్టమొదటిగా యేసును ఎదుర్కొనుటకు కొనిపోబడతారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా కలిసి ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు ఈ మాట మనం నోట్ చేసుకోవాలి. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఇది రహస్య రాకడ. యేసును మనం కలుసుకునే స్థలం మేఘమండలము. మేఘమండలములోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మేఘముల మీద కొనిపోబడే రీతిగా సంఘాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. మొదటిగా నిద్రించిన వారు లేక క్రీస్తునందు విశ్వాసముంచిన వారు మొట్టమొదటిగా వారు మరణించిన వారందరూ దేవుని రాజ్య వారసులుగా మార్చబడతారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము కూడా మేఘమండలం మీదకు మనము కూడా వారితో పాటు కలిసి యేసును ఎదుర్కొనుటకు వెళతాం. ఇది రహస్య రాకడ అనేది బైబిల్ మనకు తెలియచేస్తుంది. 4వ అధ్యాయం 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ అనగానే ఇది కొంత బహిరంగ రాకడగా గొప్ప శబ్దంను ప్రజలందరికీ కనబడే రీతిగా బహిరంగ రాకడగా యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అనే భావన ఇక్కడ మనకు కలుగుతుంది. ఎందుకంటే 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని యొక్క బోరతోనూ ఆయన దిగి వస్తాడు అంటే ఇది ప్రజలందరికీ, భూమి మీద ఉన్న ప్రజలందరికీ వినపడే రీతిగా శబ్దాలు చేస్తూ రావటం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఇది యేసునందు విశ్వాసం ఉంచిన సంఘమంతటికి వినబడే శబ్దం. ఇది కేవలము యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ వినటానికి లేక యేసునందు విశ్వాసం ఉంచిన వారికి వినబడే శబ్దముగా ఈ ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని యొక్క బోర శబ్దం ఇవి రాబోతున్నాయి. ఇది కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఈ శబ్దాన్ని వినగలుగుతారు. వారు మాత్రమే, వారు మరణించి ఉన్నప్పటికీ సజీవులుగా ఉన్నప్పటికీ వారందరూ యేసును ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడతారు. మేఘమండలం మీద యేసుక్రీస్తు ప్రభువును కలుసుకుంటారు. అందుకే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మేఘమండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం. మేఘ మండలము మీదకు మేఘముల మీద కొనిపోబడతాం. ఇది రహస్య రాకడకు సంబంధించిన మాట. యేసుక్రీస్తు ప్రభు రహస్యముగా దొంగ వలె నేను వస్తాను అని ఆయన తెలియచేసిన మాటను బట్టి ఇలాంటి రహస్య రాకడ అనేది జరగబోతూ ఉంది. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 43 అలాగే 44వ వచనాన్ని నేను చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 43 అలాగే 44 వచనాలు. ఏ జామున దొంగ వచ్చునో
ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండండి. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను బట్టి ఒక దొంగ వస్తాడు అని తెలిస్తే యజమానుడు మెలకువగా ఉండి ఆ రాత్రంతా ఎదురు చూసి దొంగ రాకుండా అతడు తన యొక్క వచ్చిన తనను తాను సంరక్షించుకునే రీతిగా సిద్ధపడతాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రహస్య రాకడను గూర్చి తెలియచేస్తూ ఒక దొంగ గుట్టు చప్పుడు కాకుండా, లేక మనుషులు ఆదమర్చిన స్థితిలో ఉన్నప్పుడు, మనుషులు అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఒక దొంగ ఎలాగైతే వచ్చి వెళ్ళిపోయి తన యొక్క పనిని ముగిస్తాడో, యేసుక్రీస్తు ప్రభు ఆ మాటను ఇక్కడ సంబోధిస్తూ మనుషులు అనుకొనని గడియలో, మీరు అనుకొనని గడియలో యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ తెలియచేశాడు. మనుషులు అనుకొనని గడియలో 24వ అధ్యాయం 44వ వచనంలో, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి. ఇది రహస్య రాకడను గూర్చి యేసుక్రీస్తు ప్రభు తెలియచేసిన మాట. మనుషులు అనుకొనని గడియ. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ సమయానికి, ఈ తేదీకి, ఈ నెల, ఈ సంవత్సరంలో వస్తాడు అనే విషయాన్ని ఎవరు కూడా చెప్పటానికి సాధ్యం కాదు. అందుకే మత్తయి రాసిన సువార్తలో 24వ అధ్యాయంలో 36వ వచనంలో ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు, అంటే తేదీ, సమయం, దినమును గూర్చియు గడియను గూర్చియు తండ్రికి మాత్రమే తెలుసు, తండ్రి మాత్రమే ఎరుగును. కానీ ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగడు. అంటే ఇలా ఎరుగకుండా, తెలియకుండా వచ్చే ఈ సందర్భం ఏమిటి? ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వస్తాడో ఆ విషయం మనుషులకు తెలియదు, దేవుని దూతలకు తెలియదు, మనుష్య కుమారునికి తెలియదు. కానీ తండ్రికి మాత్రమే తెలుసు ఆ గడియ, ఆ సమయం, ఆ తేదీ అనే మాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తున్నాడు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే రహస్య రాకడను గూర్చి యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా తన మాటల ద్వారా తెలియచేశాడు. రహస్య రాకడ, మనుషులు అనుకొనని గడియలో యేసుక్రీస్తు ప్రభు ఆయన వస్తాడు అనే విషయం చాలా స్పష్టంగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది? ఆ అనుకొనని గడియ ఎలా సంభవిస్తుంది? ఆ గడియలో ఏమి సంభవిస్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలోనికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 51-52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్ప పాటున మన కన్ను పైన ఉన్న రెప్ప ఒక్క సెకండ్ కన్నా ఎంత మిల్లీ సెకండ్ వ్యవధిలో ఎలాగైతే కనురెప్ప ఆడుతుందో అలాంటి కనురెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరం మార్పు పొందుదుము, బౌరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఒక్క గడియలో, ఒక్క క్షణము, ఏ గడి అయితే మనుషులకు తెలియదో, దేవుని దూతలకు తెలియదో, తండ్రికి మాత్రమే తెలిసిన ఆ గడియలో, ఒకే ఒక్క ఆ గడియ, ఆ క్షణములో మనము మహిమా శరీరాన్ని కలిగిన వారముగా, అక్షయ శరీరాన్ని ధరించుకోవలసిన వారంగా మార్చబడబోతున్నాం ఒకే ఒక్క సమయమందు. ఇలాగూ దేవుడు ఒక్క క్షణములో మన శరీర ఆకృతిలో మార్పును తీసుకురాబోతున్నాడు. మహిమా దేహాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. మనమందరము క్రీస్తును పోలిన రూపమును ధరించబోతున్నాం. ఈ మాట కొలస్సీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 4వ వచనంలో ఇంకా కొంత వివరంగా వ్రాయబడి ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఇది కేవలం పర్టికులర్గా సంఘమునకు మాత్రమే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే కలిగే ప్రత్యక్షతను గూర్చి ఇక్కడ తెలియచేస్తున్నాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. యేసుక్రీస్తు ప్రభు తన మహిమతో మధ్య ఆకాశానికి మేఘమండలం మీదకి వచ్చినప్పుడు మనము కూడా ఆయనతో పాటు మహిమయందు ప్రత్యక్షపరచబడతాం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రాకడ, ఆయన మేఘమండలం మీదకు రాబోతున్నాడు. ఆ గడియ, ఆ తేదీ, దినము ఎవరికి తెలియదు. ఆ శబ్దం ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని యొక్క బోరతో ఆయన వచ్చిన ఆ శబ్దం కేవలము విశ్వాసులు మాత్రమే గ్రహించగలుగుతారు. సంఘముగా ఉన్నవారు మాత్రమే యేసుక్రీస్తును కలుసుకోబోతూ ఉన్నారు. అందుకే ఒక యజమానులు దొంగ వస్తాడు అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మెలకుగా ఉండి సంరక్షించుకుంటాడో, అదే రీతిగా మనకు కలిగినది, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఆ కిరీటము మనము కోల్పోకుండా తుది వరకు నమ్మకముగా మనకు కలిగిన దానిని మనము గట్టిగా పట్టుకునే రీతిగా, లేక మనకు కలిగిన ఆశీర్వాదాన్ని మనం కోల్పోకుండా సంరక్షించుకునే రీతిగా మనం ఉండాలి అనే హెచ్చరిక యేసుక్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. సో ఇప్పుడు రహస్య రాకడ అనేది ఇది కేవలము సంఘం కొరకు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఇది యేసుక్రీస్తు ప్రభు నిర్ణయించిన ప్రణాళిక అనేది మొట్టమొదటిగా మనకు అర్థమవుతుంది. రెండవది, రహస్య రాకడ వివాహ మహోత్సవమునకు అనేది యేసుక్రీస్తు ప్రభు తెలియచేశాడు. అలాగే పౌలు రాసిన పత్రికలు, పాత నిబంధన ఆధారంగా కూడా మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ రహస్య రాకడ వివాహమునకు పోల్చి తెలియచేశాడు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో 1 నుండి 13 వచనాలు మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు రహస్య రాకడను వివాహము కొరకు ఎదురు చూస్తున్న 10 మంది కన్యకలను పోల్చి తెలియచేశాడు. పెండ్లి కుమారుని కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్న సందర్భాన్ని ఇక్కడ తెలియచేశాడు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు. అయితే ఇక్కడ గమనిస్తే సిద్ధపడిన వారు 5 కన్యకలు ఉన్నారు. సిద్ధపాటు లేని 5 కన్యకలు సిద్ధపడిన కన్యకలతో కలిసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూడటం అనేది అందరూ చేస్తున్నారు. కామన్గా ఎదురు చూడటం అనేది సిద్ధపడిన వారు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. సిద్ధపాటు లేకుండానే ఎదురు చూస్తున్న కన్యకలు మిగిలిన 5 కూడా ఈ సందర్భంలో కనబడుతున్నారు. అయితే సిద్ధపడిన వారు మాత్రమే యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని వినగలిగారు, యేసుక్రీస్తు యొక్క ఆహ్వానాన్ని వినగలిగారు. వారు మాత్రమే యేసుక్రీస్తును ఎదుర్కొన్నారు. ఈ కన్యకలు వివాహము కొరకు సిద్ధపడిన కన్యకలుగా కనబడుతున్నారు. పెండ్లి కుమారుని యొక్క స్వరాన్ని వినటానికి సిద్ధపాటు అనేది వారు కలిగి ఉన్నారు. అయితే సిద్ధపాటు కలిగి ఉన్న 5 యేసును ఎదుర్కొనుటకు, వివాహం నిమిత్తం వారు యేసును ఎదుర్కొనుటకు వారు వెళ్ళారు. సిద్ధపాటు లేకుండా నూనె అయిపోయింది, మేము ఇంకా సిద్ధపడలేదు అన్న వీరు యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని వారు వినలేదు. వారు వచ్చే లోపల రాకడ అనేది ముగించబడింది. ఇక్కడ ప్రత్యేకంగా వివాహము, దేవుడు ఆధ్యాత్మిక సంబంధమైన వివాహము ఈ రెండవ లేక ఈ రహస్య రాకడలో దేవుడు నిర్ణయించాడు అనేది అర్థమవుతుంది. సో కాబట్టి సంఘముగా మనము యేసుక్రీస్తుకు ప్రదానం చేయబడిన స్థితిలో నేటి కాలమందు ఉన్నాం అనేది బైబిల్ మనకు తెలియచేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. పవిత్రురాలైన కన్యకగా ఒకే ఒక్క పురుషుడైన యేసుక్రీస్తుకు మిమ్మును సమర్పింపవలనని ప్రదానము చేసి తిని. సంఘముగా ఉన్న మనం పవిత్రురాలైన కన్యకగా యేసును ఎదుర్కొని వివాహ వ్యవస్థ లేక వివాహం ద్వారా జతపరచబడటానికి సిద్ధపడిన ఒక కన్యకగా మనము ఈ దినమందు యేసుక్రీస్తు రక్తమందు కడగబడి పవిత్రముగా మార్చబడి యేసు కొరకు ఎదురు చూచే రీతిగా మనము ఉంటూ ఉన్నాం. అందుకే ప్రదానం చేయబడిన స్థితిలో నేటి కాలంలో సంఘం అనేది ఉంది. ఎవరైతే ప్రదానం చేయబడుతున్నారో, యేసుతో అనుసంధానం చేయబడటానికి లేక యేసుతో వివాహ మహోత్సవంలో పాలుపంపులు పొందటానికి నిర్ణయించబడిన స్థితిలో ఉన్నారో వారు మాత్రమే ప్రదానం చేయబడిన కన్యకలుగా ఉంటారు. వారు మాత్రమే యేసుక్రీస్తు యొక్క స్వరం, పెళ్లి కుమారుని యొక్క స్వరం వారు వినబోతున్నారు అనేది మనం గుర్తించాలి. ఈ యొక్క కన్యకను, ప్రదానము చేయబడిన ఈ కన్యకను వివాహము కొరకు దేవుడు సిద్ధపరిస్తే ఆయన ఉగ్రత అనేది సిద్ధపరచబడిన కన్యకు ఆయన ఇవ్వడు కదా. వివాహము కొరకు సిద్ధపరచబడిన కన్యకగా ఉన్న ఈ సంఘాన్ని ఉగ్రత కొరకు దేవుడు కేటాయించడు కదా, లేక ఉగ్రత పాలు చెయ్యడు కదా. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా చాలా స్పష్టంగా ఇటు రీతిగా యేసుక్రీస్తు ప్రభు తన మాట ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. శోధన కాలం, లోకమంతటి మీదికి వచ్చే శోధన కాలం, అది 7 ఏండ్ల శ్రమల కాలం. ఈ 7 ఏండ్ల శ్రమల కాలములో సంఘం అనేది కాపాడబడాలి, లేక శోధన నుండి తప్పించబడాలి. ఎందుకంటే వీరు సంఘం యేసుక్రీస్తును ఎదుర్కొనుటకు సిద్ధపడిన సంఘం, లేక దేవుని యొక్క ఉగ్రతను ఈ లోకములో అనుభవించటానికి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘం కాదు. దేవుని యొక్క ఉగ్రత కొరకు వారు నిర్ణయించబడలేదు, వివాహం కొరకు నిర్ణయించబడ్డారు. కాబట్టి ఆ లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలంలో ఈ సంఘాన్ని, వధువు సంఘాన్ని దేవుడు కాపాడతాడు అనేది బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సో ఎలా కాపాడబోతున్నాడు అనేది పాత నిబంధన కాలంలోనే యెషయా గ్రంథం 25వ అధ్యాయం 20 అలాగే 21 వచనాలను మనం గమనిస్తే, యెషయా గ్రంథము 25వ అధ్యాయం 20 అలాగే 21 వచనాలు నేను చదువుతున్నాను. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. నా జనమా, నా సొంత జనమా అని దేవుడు మాట్లాడుతూ వారి దోషములను బట్టి భూనివాసులను శిక్షించుటకు, ఈ శిక్షలు అమలు చేసే కాలం, ఉగ్రత పాత్రలు కుమ్మరించబడే కాలం, 7 ఏండ్ల శ్రమల కాలంలో వారిని శిక్షించుటకు తన నివాసాన్ని విడిచి వస్తాడు. మేఘమండలములో ఎదుర్కొనుటకు సంఘం ఎత్తబడుతూ ఉంది. అందుకే 20వ వచనంలో తన నివాసమును వెడలి వచ్చి భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. సో ఎంతమంది అయితే రక్తాన్ని చిందించి హతసాక్షులయ్యారో వారందరి రక్తాపరాధమును బట్టి భూమి మీద శిక్షలు దేవుడు అమలు చేయబోతున్నాడు. 26వ అధ్యాయం యెషయా గ్రంథం 21వ వచనం ప్రకారంగా,
నీవు వెళ్ళి, ఎవరు? నా జనమా అని పిలుస్తున్న ఈ సంఘం, లేక ఆధ్యాత్మికంగా రక్షించబడిన విశ్వాసుల యొక్క సంఘం, నీవు వెళ్ళి ఈ కన్యకగా ఉన్న ఈ స్త్రీ లేక సంఘముతో తెలియచేస్తున్నమాట, నీవు వెళ్ళి నీ అంతఃపురములో, అంతఃపురము రాజుతో పాటు కలిసి ఉండే స్థలం, అంతఃపురములో ప్రవేశించు. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోయేంత వరకు కొంచెం సేపు దాగి ఉండుము. 7 ఏండ్ల శ్రమల కాలంలో దేవుడు సంఘాన్ని తన అంతఃపురములో మేఘమండలం మీద దేవుడు దాచిపెట్టబోతున్నాడు. దేవుని యొక్క ఉగ్రత అనేది 7 ఏండ్ల శ్రమల కాలంలో భూమి మీద కలగబోతూ ఉంది. ఈ సంఘం అనేది శ్రమలను ఈ భూమి మీద అనుభవించడానికి దేవుడు నిర్ణయించలేదు. సంఘం 7 ఏండ్ల శ్రమల కంటే ముందుగానే యేసుక్రీస్తును ఎదుర్కొనుటకు మేఘమండలం మీదకి ఎత్తబడుతూ ఉన్నది అనే విషయం, అది వివాహ సందర్భాన్ని బట్టి చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకునే ప్రదేశంగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. అక్కడ 7 ఏండ్ల శ్రమల కాలం తీరిపోయేంత వరకు కూడా, 7 ఏండ్ల శ్రమల కాలం తీరిపోయేంత వరకు కూడా అక్కడ 7 సంవత్సరాలు వివాహ విందు అది జరగబోతూ ఉంది. అందుకే ఈ వివాహ విందును గూర్చి కూడా బైబిల్ ఇటు రీతిగా తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు మనం గమనిస్తే, అప్పుడు గొప్ప జన సమూహము శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దం పోలిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, తన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది, కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలను బట్టి వారు ప్రశస్తమైన వస్త్రాలు ధరించిన వారుగా పరలోక రాజ్యంలో కనబడబోతున్నారు. ఇదంతా సందర్భం అంతా కూడా వివాహ మహోత్సవమును ఇది తలపించే రీతిగా, ఈ వివాహ మహోత్సవంలో మనము కూడా సంతోషించాలి, ఆనందించాలి. ఆయన ఏలుతున్నాడు, మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన సర్వాధికారి అనే ఒక గొప్ప శబ్దం పరలోకంలో వినుట అనేది సంభవించింది. ఇటు రీతిగా వివాహము కొరకు సంఘము అనేది ఎత్తబడాలి. మధ్య ఆకాశం లేక మేఘమండలం మీదకు ఆయన వచ్చినప్పుడు సంఘం ఆయనను ఎదుర్కొంటుంది. అలాగూ సంఘం 7 ఏండ్ల శ్రమల కాలంలో భూమి మీద ఉండకుండా యేసును ఎదుర్కొంటుంది. ఇదంతా కూడా రహస్య రాకడను గూర్చి యేసుక్రీస్తు ప్రభు ముందుగానే తెలియచేసిన మాటలు ఇవి నెరవేర్చబడబోతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాగూ రహస్య రాకడ అనేది 7 ఏండ్ల శ్రమల కాలంలో ఆకాశ మేఘమండలం మీద జరుగుతున్న సందర్భంలో క్రింద భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం అనేది ప్రారంభించబడుతుంది. అప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలంలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయం కూడా మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండటం మీరు చూస్తారు, చూచి మీరు పారిపోవాలి అనే హెచ్చరిక యేసుక్రీస్తు ప్రభు తెలియచేశాడు. సో ఇప్పుడు నాశనకరమైన హే వస్తువును చూసేవారెవరు అంటే భూమి మీద ఉన్న ఇశ్రాయేలు ప్రజలు. వారు ఈ 7 ఏండ్ల శ్రమల కంటే ముందుగా దేవుని రాజ్య వారసులుగా వారు మార్చబడరు. 7 ఏండ్ల శ్రమల కంటే ముందుగా, ఈ శ్రమల కాలానికి ముందుగా ఎత్తబడే రీతిగా సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, నిర్ణయించాడు. అయితే ఈ నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండటం, ఇశ్రాయేలీలు పారిపోవటం, 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఇక్కడ భూమి మీద ఉండటం అనే ఈ పరిణామాలన్నీ కూడా
విడిచిపెట్టబడిన వారికి జరగబోతూ ఉన్నాయి అనే విషయం 24వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో ఎలాంటి పరిణామాలు అంచె దినం ముందు జరుగుతాయి అనే విషయాన్ని అక్కడ తెలియచేశాడు. 24వ అధ్యాయం 15వ వచనంలో ఆ కాలమానాన్ని కరెక్ట్గా 7 సంవత్సరాల కాలమానం అని అంటున్నాం. ఎందుకు ఆ 7 సంవత్సరాల కాలమానం అంటున్నామంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా ఒక వారం అనే మాట, ఆ ఒక వారం క్రీస్తు విరోధికి ఆ సమయం అప్పగించబడుతుంది. అర్ధవారమందు బలులు నైవేద్యాలు పరిశుద్ధ స్థలములో అక్కడ నిలిపివేస్తాడు. తరువాత కాలంలో ఆ 3.5 సంవత్సరాలు తర్వాత ఎప్పుడైతే నిలిపివేస్తాడో ఇశ్రాయేలు ప్రజలు వారు పారిపోతారు. అలా 3.5 సంవత్సరాల కాలంలో పర్మిషన్స్ ఆలయంలో బలి అర్పణలు జరుగుతాయి. 3.5 సంవత్సరాల తర్వాత పర్మిషన్స్ నిలిపివేయబడి ఇశ్రాయేలు ప్రజల మీద తిరుగుబాటు చేయటం జరుగుతుంది. అలా 3.5 సంవత్సరాల కాలంలో వారు ఒలీవల కొండ 2 భాగాలుగా మార్చబడినప్పుడు జకరియా గ్రంథంలో 14:5 వచనం ప్రకారంగా దేవుని యొక్క కాలు ఒలీవల కొండ మీద మోపినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ 3.5 సంవత్సరాలు భద్రపరచబడతారు. ఇలాంటి శ్రమలన్నీ ఇశ్రాయేలు ప్రజలకు కలుగుతాయి తప్ప ఈ శ్రమల కాలంలో సంఘం అనేది భూమి మీద ఉంటుందని బైబిల్ మనకు చెప్పటం లేదు. ఈ 7 ఏండ్ల శ్రమల కాలం అనేది సిద్ధపరచబడిన వధువు సంఘముగా ఉన్న ఈ కన్యకగా ఉన్న ప్రదానం చేయబడిన ఈ సంఘానికి దేవుడు నిర్ణయించలేదు. ఈ కాలమానం 7 ఏండ్ల శ్రమల కాలంలో భూమి మీద ఉండేవారు ఇశ్రాయేలు ప్రజలు, ఇంకా వారితో పాటు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారందరూ కూడా ఈ భూమి మీద వారు ఉండబోతూ ఉన్నారు అనేది బైబిల్ మనకు తెలియచేస్తుంది. దానియేలు గ్రంథం 9:27 వచనంలో ఒక వారం అనే ఆ 7 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరానికి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకంటే ఆదికాండం 29వ అధ్యాయం 22 నుండి 28 వచనాలలో మనం గమనిస్తే యాకోబు రాహేలును ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు లేయానిచ్చి తన మామ పెళ్లి చేస్తాడు. అయితే ఒక వారం ముగించబడిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకో, ఒక వారం అంటే 7 సంవత్సరాలు ముగించబడిన తర్వాత నేను నీకు రాహేలునిచ్చి పెళ్లి చేస్తాను అని అనటం. ఒక వారం అంటే 7 సంవత్సరాలు యాకోబు తన మామ దగ్గర పని చేయటం మరలా జరిగింది. ఇలా ఒక వారం అంటే 7 సంవత్సరాలను పోల్చి ఇశ్రాయేలు పరిగణిస్తారు. అదే రీతిగా ఒక వారం అనగా దానియేలు గ్రంథం 9:27 వచనం ప్రకారంగా ఆ ఒక వారం ఆ 7 సంవత్సరాల కాలమానం అనేది క్రీస్తు విరోధికి కేటాయించబడిన సమయముగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. తరువాత ఈ రహస్య రాకడ అనేది ఇది సంఘం కొరకు కాదు, సంఘం ఎత్తబడుతూ ఉంది, శ్రమలు అనేవి సంఘానికి రావు, అది కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఇలాంటి పరిస్థితులు నెరవేర్చబడతాయి అనేది బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు తెలియచేసిన రీతిగా ఈ రహస్య రాకడ అనేది దొంగవలే నేను వస్తాను అని చెప్పిన విధంగా ఒక మాట బైబిల్లో మనకు కనబడుతుంటే, బహిరంగంగా కూడా ఆయన వస్తాడు అనే మాటలు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. బహిరంగంగా ఆయన రాబోతున్నాడు అనే విషయం కూడా యేసుక్రీస్తు ప్రభు మాటల ద్వారానే ఆయన తెలియచేశాడు. అయితే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ఆ బహిరంగ రాకడ అనేది మనం చూద్దాం. 24వ అధ్యాయంలో 29 నుండి 31వ వచనంలో మనం గమనిస్తే, ఆ దినముల శ్రమ ముగించబడిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని యొక్క సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. మరియు ఆయన గొప్ప బూరతోనూ తన దూతను పంపెను.
వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. సో ఇలా బహిరంగ రాకడను గూర్చి కూడా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన సన్నివేశం ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే రహస్య రాకడకు బహిరంగ రాకడకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇది దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారమందు ఇలాంటి బహిరంగ రాకడ, అందరూ భూజనులందరూ చూడగలిగిన రాకడను గూర్చి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఇవి ఎప్పుడు నెరవేర్చబడతాయి అనేది నేను తెలియచేయబోతున్నాను. అయితే ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలంలో జరిగే పరిణామాలు, ఒకటి 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడుతుంది. సంఘం అనేది శ్రమల కొరకు దేవుడు నిర్ణయించలేదు. సంఘం అనేది ముందుగానే రహస్య రాకడలో దొంగ వలె యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడిన కన్యగా ఉన్న సంఘం యేసును ఎదుర్కొనటానికి ఆకాశంలో మేఘమండలం మీదకు వెళుతుంది. మరి యేసుక్రీస్తు ప్రత్యక్షంగా ఆయన తన్ను తాను కనపరుచుకునే బహిరంగ రాకడ అనేది మరలా జరగబోతుంది. అది అందరూ, భూమి మీద ఉన్న ప్రజలందరూ, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో తనను పొడిచిన వారు సైతం, అంటే సిలువలో యేసుక్రీస్తు ప్రభువుని పొడిచిన వాడు సైతం యేసుక్రీస్తు ప్రభువును చూసే సంఘటన జరగబోతుంది. అది బహిరంగ రాకడను గూర్చి తెలియచేస్తుంది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడలో సంఘం అనేది ఎత్తబడుతూ ఉంది అనేది మనం గుర్తిస్తున్నాం. ఆ రహస్య రాకడ 7 ఏండ్ల శ్రమల కంటే ముందుగా అది జరగబోతుంది. ఆ రాకడ తదనంతరం, యేసుక్రీస్తు రాకడ తదనంతరం 7 ఏండ్ల శ్రమల కాలం అనేది ప్రారంభించబడుతుంది అనేది మనం గుర్తించాలి. ఇప్పుడు కొంత వివరంగా ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలా దేవుని సన్నిధికి ఎత్తబడతారు అనేది కూడా ఈ రాకడను గూర్చిన ఈ మొట్టమొదటి రాకడ అంశంలో మనం ధ్యానం చేద్దాం. సో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క రాకడ దేవుని రాజ్యానికి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈరోజు మనం చూడబోతున్నాం. సో ముందుగా తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి 3వ వచనం వరకు మొదటిగా నేను చదువుతున్నాను. మీరు త్వరపడి చంచల మనస్సులుగా కాకుండా వలననియు బెదరకుండా ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను గమనించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి, ఎందుకంటే ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంది, చంచలత్వం వచ్చే అవకాశం ఉంది, రకరకాలుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక హెచ్చరిక పౌలు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మును వేడుకుంటున్నాను. ఇక్కడ పర్టికులర్గా ఆ కాంటెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే ఆయన రాకడను గూర్చి విశ్వాసము ఉంచుతున్న, రహస్య రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారు ఆయనతో పాటు కూడుకొని లేక ఆయనతో పాటు కలిసి ఉండే సందర్భాన్ని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. సో ఇప్పుడు మొట్టమొదటిగా భ్రష్టత్వం అనేది బయలుపడటం, పాప పురుషుడు అనేవాడు బయలుపరచబడటం. ఆ పాప పురుషుని యొక్క పేరు ధర్మ విరుద్ధ పురుషుడు. ధర్మానికి, సత్యానికి, పరిశుద్ధతకు విరోధముగా ఉండే వ్యక్తి ఇతను క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు అనేది కూడా బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. సో ఇప్పుడు ఇలా బయలుపరచబడే ఈ వ్యక్తిని గూర్చి మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు అంటే ధర్మ విరోధి బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఆ దినం ఏమిటి
ఆ దినము రాదు అని అంటున్నాడంటే ఆ దినం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు ముందుగానే హెచ్చరిక జారీ చేశాడు కదా. ఏ హెచ్చరిక? మత్తయి రాసిన సువార్త 24:15 పరిశుద్ధ స్థలములో నాశనకరమైన హేయ వస్తువు అనేది ఉండబోతుంది. సో సాధారణంగా పరిశుద్ధ స్థలము లేక దేవుడు పరిశుద్ధ స్థలముగా భావించినది ఏంటి అంటే, దేవుని యొక్క ఆత్మ ఎక్కడ నివసిస్తుందో, దేవుని స్థలం లేక దేవుని మందిర స్థలము, దేవుని యొక్క సన్నిధి ఉండే స్థలం పరిశుద్ధంగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడ అందుకే కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2వ అధ్యాయం మీరు త్వరపడి చంచల మనస్కులు అవ్వద్దు, బెదరవద్దు అని చెబుతూ ఇక్కడ వ్రాస్తున్న మాటలు. యేసుక్రీస్తు రాకడను బట్టి ఆ రాకడ ఎలా ఉంటుందనే విషయంలో చంచలత్వం, దిమనస్కులుగా ఉండటం, రకరకాల అర్థాలు, భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటం అనేది జరుగుతుంది అని అంటూ, రాకడను బట్టి ఆయనతో పాటు మనం కూడుకొనుటను బట్టి అనే మాట, అంటే ఆ రహస్య రాకడను బట్టి మనం కలుసుకోబోతున్న విధానం బట్టి ముందుగా ఇక్కడ పౌలు మనకు తెలియచేస్తున్న సందర్భాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు ఆ రహస్య రాకడలో సంఘం అనేది అక్కడ కూడుకుంటుంది, యేసు ప్రభువును కలుసుకుంటుంది. అలా కలుసుకున్న తర్వాత 3వ వచనం ప్రకారంగా నాశనపుత్రుడు పాప పురుషుడు బయలుపరచబడే దినం వస్తుంది. అంటే సంఘం అనేది యేసుక్రీస్తు ప్రభువును కలుసుకున్న తర్వాత నాశనపుత్రుడు బయలుపరచబడే దినం తటస్థిస్తుంది. ఆ తటస్థించే దినం ఎలా ఉంటుంది? 2వ అధ్యాయం 4వ వచనం తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానంతటినీ ఎదిరించుచు, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానంతటినీ ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. కనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇక్కడ మనం గమనిస్తే 4వ వచనంలో దేవునిగా పిలువబడే ఏది దేవునిగా పిలువబడుతున్నదో, రెండవది ఏది పూజింపబడుతూ ఉన్నదో, దానంతటికి పైగా తన్ను తాను హెచ్చించుకుంటూ తానే దేవుడిగా తన్ను తాను గణపరుచుకునే స్థితిని గూర్చి, అలాగూ దేవుని ఆలయంలో తన్ను తాను హెచ్చించుకొని దేవునిగా కూర్చుండబోతూ ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం కొంత లోతుగా ఆలోచన చేస్తే, సాధారణంగా దేవుని ఆలయం అనేది బైబిల్ ప్రకారంగా మనమే దేవుని ఆలయం అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. మనము దేవుని ఆలయమై ఉన్నామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో మనమే దేవుని ఆలయమై ఉన్నామని, దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నాడు అనే విషయం, మనమే దేవుని ఆలయంగా ఉన్నామనే విషయం ఇక్కడ చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. అయితే తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఒకవేళ మనమే దేవుని ఆలయంగా ఉంటే ఆ ధర్మ విరోధిగా ఉన్న వ్యక్తి దేవుని ఆలయంగా ఉన్న మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు వాడెలాగూ కూర్చోగలడు? ధర్మ విరోధిగా, క్రీస్తు విరోధిగా ఉంటున్న సాతాను ప్రతినిధిగా ఉన్న వ్యక్తి దేవుని ఆలయంగా ఉన్నాము అంటేనే దేవుని ఆత్మ కలిగిన వారంగా ఉన్న మనలో, దేవుని ఆత్మ కలిగిన మనము దేవుని ఆలయంగా పిలువబడుతుంటే, దేవుని ఆత్మ ఉంటే దేవుని ఆత్మ ఉండాలి, లేకపోతే దురాత్మ ఒక వ్యక్తిలో ఉండాలి కదా. దేవుని ఆత్మ ఉన్న మనలో దురాత్మ వచ్చి ఎలా కూర్చుండగలడు? కాబట్టి అది సాధ్యం కాదు. దేవుని ఆలయంగా ఉన్న మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు అపవిత్రాత్మ మరల రావటానికి ఆస్కారం లేదు. కాబట్టి ఫిజికల్గా ఒక వ్యక్తి
తన్ను తాను దేవుడిగా హెచ్చించుకునే ఒక వ్యక్తిని గూర్చి బైబిల్ తెలియచేస్తుంది తప్ప ఒక అదృశ్యంగా ఉండే ఒక క్రీస్తు విరోధిని గూర్చి బైబిల్ తెలియచేయట్లేదు. ఫిజికల్గా దేవుని ఆలయంలో కూర్చుంటాడు అనే ఒక ఫిజికల్ పర్సన్ గూర్చి అతడు తన్ను తాను దేవుడిగా కనపరుచుకుంటాడు, దేవునిగా. ఇప్పుడు ఎలా కనపరుచుకుంటాడు? తన విగ్రహాన్ని లేక తన ప్రతిమను ఆలయములో పెట్టి ఆ ప్రతిమకు నమస్కరించాలి అని, ఆ ప్రతిమకు సాగిలపడాలని, ఆ ప్రతిమతో సంప్రదింపులు జరిగించాలని, ఆ ప్రతిమ యొక్క ముద్రను వేయించుకోవాలని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్త ఆ క్రూర మృగాన్ని హెచ్చించి ఎలాగైతే తనకు సాగిలపడే రీతిగా ప్రోత్సహిస్తాడో ఆ పనిని ఈ క్రీస్తు విరోధి చేయబోతున్నాడు అనేది. ఎందుకంటే అతడు తన్ను తాను హెచ్చించుకుంటాడు, తానే దేవుడిగా కనపరుచుకుని దేవుని స్థానాన్ని, ఆలయములో సింహాసనం మీద కూర్చుండే స్థానాన్ని అతడు ఆ 7 సంవత్సరాల కాలమానంలో కలిగి ఉంటాడు. ఆధ్యాత్మికంగా దేవుని ఆలయంగా పిలువబడుతున్న మనము దేవుని ఆత్మ కలిగిన వాళ్ళముగా ఉన్నాము కాబట్టి దేవుని ఆత్మ కలిగిన మనలో సాతాను ఆత్మ, క్రీస్తు విరోధి వచ్చి కూర్చునే ఆస్కారం లేదు. ఈ సంఘం అనేది భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. సంఘం అనేది పైకెత్తబడిన తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క పద్ధతి, ఆచార ప్రకారంగా వారు దేవుని ఆలయాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఆ ఆలయం అనేది పరిశుద్ధంగా వారు భావించటం, మరలా పాత నిబంధన కాలం అనేది ప్రారంభించబడటం అనేది జరుగుతుంది. ఎందుకంటే సంఘం అనేది భూమి మీద ఇప్పుడు ప్రత్యక్షపరచబడి ఉంది. యేసుక్రీస్తు రాకడ తదనంతరం పాత నిబంధన పద్ధతులు అనేవి ప్రారంభించబడతాయి. అక్కడ తానే దేవుడిగా తన్ను తాను కనపరుచుకునే పద్ధతి, తన యొక్క విగ్రహాన్ని, ప్రతిమను పెట్టి ఆ నాశనకరమైన హే వస్తువుకి మీరు కూడా సాగిలపడాలి, నమస్కరించాలి అనే విధానాన్ని ప్రతిపాదించి ఇశ్రాయేలు ప్రజలకు అతడు దేవుడిగా తన్ను తాను కనపరుచుకుంటాడు. అయితే అలాంటి దినము అనేది తటస్థించబడబోతుంది. అయితే ఆ తటస్థించబడే దినమందు ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుండి పారిపోతారు. పారిపోయి 3.5 సంవత్సరాలు ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజించబడుతుందో అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క దృష్టిలో ఆ పరిశుద్ధ స్థలమే చాలా ప్రాముఖ్యమైంది. ఆ పరిశుద్ధ స్థలమే దేవుని స్థానంగా భావిస్తూ ఉన్నారు. అందుకే సమరయ స్త్రీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆదికాండం 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అంటుంది, మీరైతే యెరూషలేములో దేవుణ్ణి ఆరాధిస్తారు, మేమైతే ఇక్కడ సమరయలో ఉన్న ఈ కొండ మీద మేము ఆరాధిస్తామంటే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు అనుకున్నట్టుగా ఈ కొండ మీద ఆ కొండ మీద కాదమ్మా, దేవుడు ఆత్మ. ఇశ్రాయేలీలు తెలియక ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో ఉన్న దేవాలయమే దేవుని స్థానమని భావిస్తున్నారు. కానీ దేవుడు ఆత్మ అనే విషయాన్ని సమరయ స్త్రీతో యేసు ప్రభు తెలియచేశాడు. ఇది ఇశ్రాయేలీల యొక్క కొలమానమును బట్టి, ఇశ్రాయేలీల యొక్క ఆచారాన్ని బట్టి సమరయ స్త్రీకి కూడా తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో దేవుణ్ణి ఆరాధిస్తారు, అక్కడ దేవుడు ఉంటాడు, ఆ స్థలము దేవుడై ఉంటాడు అనే భావన వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే అలాంటి విధానంలో ఇశ్రాయేలు ప్రజలు ఉండబోతూ ఉన్నారు. మరలా పాత నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైన విధులు అనేవి ప్రారంభించబడబోతున్నాయి. అందుకే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో బలులు, నైవేద్యాలు అనేవి నిలిపివేయబడతాయి. అంటే పాత నిబంధన కాలంలో ఉన్న విధానాలు 7 ఏళ్ల శ్రమల కాలంలో తిరిగి ప్రారంభించబడతాయి. వాటిని నిలుపుదల చేస్తాడు, ఆపివేస్తాడు అనేది చాలా స్పష్టంగా బైబిల్ ప్రకారంగా అర్థమవుతుంది. అందుకు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజింపబడుతుందో దాని అంతటిని ఎదిరించు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆ ఆలయం అనేది పరిశుద్ధమైనది, అది దేవుని స్థానంగా, పరిశుద్ధ స్థలముగా భావిస్తూ దేవుడే అక్కడ ఉన్నాడు, దేవుని స్థానమని వాళ్ళు భావిస్తూ ఉంటూ ఉన్న ఆ క్రమమును బట్టి అక్కడికొచ్చి నేనే దేవుణ్ణి అని కూర్చుంటాడు. ఆ దేవుని ఆలయంలోనికి వచ్చి తన సింహాసనాన్ని స్థిరపరచుకొని తన్ను తాను హెచ్చించుకొని తన్ను తాను దేవుడిగా పరిచయం చేసుకుంటాడు. అయితే ఇలాంటి పరిణామాన్ని ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడు ఆపి నిలుపుదల చేస్తున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో
6వ వచనంలో, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని. ఆ సొంత కాలం ఏమిటి? దానియేలు గ్రంథం 9:27 వచనం ప్రకారంగా ఒక వారం. ఆ ఒక వారమందు వానికి సమయం ఇవ్వబడింది. ఆ సొంత కాలమందు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనటానికి వాడు సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది. అంటే ఆ సొంత కాలం వచ్చేంత వరకు, అతనికి ఇవ్వబడిన పర్టికులర్ టైం పీరియడ్ అనేది వచ్చేంత వరకు ముందుగా బయలుపరచబడకుండా అతని నిలుపుదల చేసేవాడుగా పరిశుద్ధాత్ముడు ఉంటూ ఉన్నాడు, అది మీకు తెలుసు అంటున్నాడు. 7వ వచనంలో, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తుంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మం అంటే ధర్మమునకు విరోధంగా, ఇది క్రీస్తు విరోధిని పోలిన రీతిగా అబద్ధ ప్రవక్తలు లేక అబద్ధ క్రీస్తులుగా ఉన్నవారు ఇప్పటికే క్రియ చేస్తూ ఉన్నది ఆ ఆత్మ అనేది చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఇది ఎందుకు తెలియచేస్తున్నాడంటే, ఆ అబద్ధ క్రీస్తులు వస్తారు అనేదే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు అంత్య దినాలను గూర్చి తెలియచేసిన మాటలో, అంత్య దినాలంటే ఎలా ఉంటాయంటే అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు అనే మాట 24వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో అంత్యకాలాన్ని గూర్చి అసలు అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు వస్తారనేదే పాయింటే అసలు ప్రారంభం. అక్కడి నుండి ఇక ఉపద్రవాలు, తెగుళ్ళు, భూకంపాలు, యుద్ధాలు ఇవన్నీ సెకండరీ. బట్ అబద్ధ ప్రవక్తలు క్రీస్తులు వస్తారనేది ఫస్ట్ జరగబోతుంది అంత్యకాలంలో. ఇప్పుడు ఈ ధర్మ విరోధ సంబంధమైనది ఇప్పటికే క్రియ చేస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడిగా వెళ్ళిన మొట్టమొదటి క్షణం నుండే అబద్ధ క్రీస్తులు అనేవారు, అబద్ధ ప్రవక్తలు అనేవారు ఇప్పటికే, అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు వారు వారి పనిని కొనసాగిస్తూ ఉన్నారు అనేది బైబిల్ ప్రకారంగా అర్థమవుతుంది. అందుకే మొదటి యోహాన్ రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనకంటే ముందుగా అబద్ధ ప్రవక్తలు వాళ్ళు బయలుదేరి వెళ్ళారు అనే విషయం 4వ అధ్యాయం మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అనే విషయం ముందుగానే హెచ్చరిక చేశారు. ఇది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభు సువార్త ఒకవైపు ప్రారంభించబడితే మరి ఒక కోణంలో ఇలాంటి అబద్ధ క్రీస్తులు కూడా ప్రారంభమయ్యారు. అంటే అంత్యకాలం అనేది అప్పటి నుండే ప్రారంభించబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆ మొట్టమొదటి శతాబ్దంలో రాయబడిన ప్రకటన గ్రంథంలో అంత్యకాలం అనేది ఆల్రెడీ ప్రారంభించబడింది, అబద్ధ క్రీస్తులు అనేవారు కనపరచబడుతున్నారు కాబట్టి నేను త్వరగా వస్తున్నాను అనే మాట బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. సో ఇప్పుడు గడిచిన యుఎస్ఏ ఎలక్షన్ టైంలో 100కు 90 మందికి పైగా సేవకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవకులు బైడెన్ గెలవడు, ట్రంపే గెలుస్తాడు అనే ప్రవచనాలు పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచాడు, దేవుని వాక్కు ఇదే, దేవుని యొక్క ప్రణాళిక ఇలా నెరవేర్చబడబోతుందని ప్రవచనాల రూపంలో అనేక మంది ప్రవచించారు ప్రపంచవ్యాప్తంగా. మన ఇండియా దేశంలో కూడా ఉన్నారు ప్రవచించిన వాళ్ళు, బైడెన్ రాడు, ట్రంప్ గెలుస్తాడు అని. ఇది యూనివర్సల్గా ఒక ప్రవచనం ఎంత భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవచనాలు ఉంటాయో అనే విషయం యూనివర్సల్గా పాస్టర్లు ప్రవచించిన ఈ ప్రవచనాలు అబద్ధం అనేది తేలిపోయింది ఎప్పుడైతే బైడెన్ గెలిచాడో. అబద్ధ ప్రవక్తలు ఉన్న కాలం అంటే ఇదే, అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు ఉన్న కాలం అంటే ఇదే. వారు ఇప్పటికే వారు క్రియ చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై వెళ్ళిన మరుక్షణం నుండే వారు వారి సొంత విధానంలో దేవునికి విరుద్ధంగా పనిచేసే ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ పనిచేయటం అనేది అప్పటి నుండి పనిచేస్తుంది, ఇప్పుడు ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. ప్రతి పట్టణంలో, ప్రతి రాజవీధిలో, ప్రతి గల్లీలో, ప్రతి చోట అబద్ధ ప్రవక్తలు లేక అబద్ధ క్రీస్తులు అనే వారు పుట్టగొడుగుల్లో వచ్చారు. ఇదంతా కూడా అంత్య దినాలని తలపించే రీతిగా యేసుక్రీస్తు ప్రభు ముందుగా తెలియచేసిన మాట నేటి కాలంలో నెరవేర్చబడుతూ ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలో 7వ వచనం 2వ అధ్యాయం 7వ వచనంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తుంది, ఆల్రెడీ వర్క్డ్.
వర్క్ స్టార్టెడ్ అని. ఇది వరకు అడ్డగించినది మన మధ్య నుండి తీసివేయబడ వరకే అడ్డగించును. సో ఇది వరకు అడ్డగించుచున్నవాడు మన మధ్య నుండి తీసివేయబడాలి. అంటే ఈ యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఒక పక్క ఈ అడ్డగిస్తున్నవాడు దేవుని ఆలయంలోనికి వచ్చి పరచబడేంత రీతిగా ఇంతవరకు రాకుండా అడ్డగించే పరిశుద్ధాత్ముడు అడ్డుపడుతున్నాడు. ఈ అడ్డగించేవాడు ఎప్పుడైతే అడ్డగించటం అనేది ఆపివేస్తాడో, 8వ వచనం ప్రకారంగా తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 8:8 వచనం ప్రకారంగా అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. అలా బయలుపరచబడిన వ్యక్తిని ఏడేళ్ల శ్రమల కాలంలో ఆ కాలమానం ముగించబడిన తర్వాత తన ఆగమన చేత, అంటే పబ్లిక్గా యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం అవబోతున్నాడు పబ్లిక్గా. అలాగూ ఆగమన చేత ఇది 7 ఏళ్ల శ్రమల కాలం. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో చిట్ట చివరి కాలంలో హెర్మెగిద్దోన్ యుద్ధం అనేది జరగబోతుంది. ఆ ఆగమన చేత, అంటే ఆయన రాకడను బట్టి ప్రకాశము చేత నాశనం చేస్తాడు ఈ క్రీస్తు విరోధి ప్రభుత్వాన్ని. కాబట్టి ఇది ఒక పర్టికులర్గా ఫిజికల్గా వచ్చే ఒక పర్సన్ ఆ పరిశుద్ధముగా భావించే స్థలము, దేవుడిగా పిలిచే స్థలము, దేవుని స్థానం అని భావిస్తున్న ఇశ్రాయేలు మధ్య ఆ ఆలయంలో అతడు తన సింహాసనాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాడు. ఇతడు ధర్మ విరోధి. ఇతడు బయలుపరచబడటానికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడో అప్పుడు మాత్రమే తన్ను తాను బయలుపరచుకుంటాడు అనే విషయం చాలా స్పష్టంగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. అయితే ఈ రహస్య రాకడలో ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్పాలి, కొంత సమయం తీసుకుంటున్నాను. ఈ రహస్య రాకడ 7 ఏళ్ల శ్రమల కాలం మొదటి భాగంలో రహస్య రాకడ అనేది జరుగుతుంది. మధ్య భాగంలో అంటే మిడిల్ ఆఫ్ ద ట్రిబులేషన్ టైంలో ఒక సంఘటన బైబిల్ ఆధారంగా మనకి అర్థమవుతుంది. ప్రీ ట్రిబులేషన్, ఈ 7 సంవత్సరాలకు ముందుగా ప్రీ ట్రిబులేషన్ టైంలో సంఘం ఎత్తబడుతుంటే మిడిల్ ఆఫ్ ద ట్రిబులేషన్ టైంలో కూడా ఒక సంఘటన జరుగుతుంది. ఇక్కడ నేను మీకు కొంత వివరణ తెలియచేస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి నుండి 3 వచనాల ప్రకారంగా నొసళ్ళ యందు ముద్రింపబడే 144,000 మంది కనబడుతున్నారు. నొసళ్ళ యందు ముద్రింపబడేవారు 144,000 మంది ఇక్కడ కనబడుతున్నారు. వాళ్ళు ముద్రింపబడేంత వరకు భూమికి హాని చేయొద్దు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదే 144,000 మంది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేటప్పటికి, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామము ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. అంటే 140,000 మంది దేవునితో పాటు దేవుని రాజ్యంలో వారు ప్రవేశించారు. 7వ అధ్యాయంలో కనబడుతున్న ఇశ్రాయేలు ప్రజలు 144,000 మంది దేవుని ముద్ర కలిగిన వారు ప్రవేశించారు. అంటే మిడిల్ ఆఫ్ ద ట్రిబులేషన్ టైంలో 3.5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైతే ఈ నాశనకరమైన హే వస్తువును ఆలయంలో పెడతాడో, ఆలయంలో పెట్టగానే ముందు వచ్చిన మెస్సయ్యే, ముందు వచ్చిన వ్యక్తే నిజమైన క్రీస్తు అని వారు నమ్మబోతూ ఉన్నారు. ఆ 144,000 మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు రక్షించబడబోతున్నారు. అలా రక్షించబడిన 144,000 మంది ఆయన ముద్ర, తండ్రి నామమును ముద్రగా కలిగిన వీరు 14వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా దేవుని రాజ్యమునకు వారు ఎత్తబడబోతున్నారు అనేది మిడిల్ ఆఫ్ ద ర్యాప్చర్. ఇది 7 సంవత్సరాల కాలమానంలో మధ్యన జరుగుతుంది. ఇలాగూ 144,000 మంది ఎత్తబడే సంఘటన. కాబట్టి సంఘం అనేది ముందుగా ఎత్తబడుతుంది. 3.5 సంవత్సరాల కాలమానం తరువాత 144,000 మంది ముద్రింపబడిన వారు దేవుని రాజ్య వారసులుగా
మార్చబడబోతున్నారు. తర్వాత 3.5 సంవత్సరాల కాలమానంలో మిగిలిన ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక చోట దాక్కోబోతున్నారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఆ స్త్రీ అరణ్యమునకు కొనిపోయెను, అచ్చట వారు 1260 దినములు 1260 దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపాటు చేశాడు. ఇలాగూ 3.5 సంవత్సరాల కాలంలో దేవుడు సిద్ధపాటు చేసిన స్థలంలో ఇశ్రాయేలు ప్రజలు వారు కొంతకాలం భద్రపరచబడబోతున్నారు. అలాగూ ఇశ్రాయేలు ప్రజలు భద్రపరచబడిన ఇశ్రాయేలు ప్రజల మీదకు యుద్ధం చేయటానికి, క్రీస్తు విరోధి దాడి చేయటానికి వారి మీదకు రాబోతున్నాడు. అలా భద్రపరచబడిన వారి మీదకి వచ్చి యుద్ధం చేసే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు నేరుగా ఈ క్రీస్తు విరోధికి వ్యతిరేకంగా యుద్ధం చేయబోతున్నాడు. ఆ సంఘటన అంతా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చిట్ట చివరి 17 నుండి 21 వచనంలో ఆ యుద్ధం ఎలా జరగబోతుంది అనే విషయం ఇక్కడ వ్రాయబడింది. సో ఇది 3.5 సంవత్సరాలు మధ్యకాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎత్తబడటం ఒకటి. చిట్ట చివరి 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత క్రీస్తు విరోధి రాజ్యమునకు యేసుక్రీస్తుకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కొన్ని దేశాలు వారు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా వారు తలపడబోతున్నారు. ఆ యుద్ధంలో యేసుక్రీస్తు ప్రభు ఈ ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేయటానికి వచ్చిన వారందరినీ నాశనం చేయబోతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆ 7 ఏళ్ల శ్రమల కాలం తరువాత మిగిలిన వారందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారందరూ రక్షించబడతారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎవరు వదిలిపెట్టబడరని కూడా చాలా స్పష్టంగా బైబిల్ తెలియచేస్తుంది. ఆ 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత మిగిలిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు రక్షించబడతారు. ఇది బైబిల్లో నుండి చూపిస్తాను, గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 26-27 వచనం ప్రకారంగా విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనత తొలగిస్తాడు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే. ఈ నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు వర్తింప చేస్తున్నాడు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడుతున్న అన్యులుగా ఉన్న మనతో పాటు ఇశ్రాయేలు ప్రజలకు కూడా అదే నిబంధన, సేమ్ నిబంధన. ఆ నిబంధన ప్రకారంగా ఇశ్రాయేలీలు జనులందరూ రక్షించబడతారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షించబడతారు. అలాగూ 7 ఏళ్ల శ్రమల కాలం మధ్య భాగంలో 144,000 మంది మిడిల్ ఆఫ్ ద ట్రిబులేషన్ టైంలో ఎత్తబడటం, 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత యుద్ధం చేసి సాతాను లేక క్రీస్తు విరోధి రాజ్యాన్ని కూలగొడతాడు. దేవుడు కూలగొట్టి ఆ క్రీస్తు విరోధిని చెరపట్టి అగ్నిగుండంలోనికి వేస్తాడు. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకారంగా అక్కడ 7 ఏళ్ల శ్రమల కాలంలో దాకొని ఉన్న ప్రజలు, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో ఒలీవల కొండ ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు దాక్కోబోతున్నారు. ఇప్పటికే ఇశ్రాయేలు దేశంలో ఏమంటారు, బంకర్స్, భూమి లోపల అనే లోపల భాగంలో వారు ఆల్రెడీ ఏర్పాటు చేసుకుని యుద్ధాలు జరిగితే అక్కడ వారు తప్పించుకునే ప్రాంతాలు ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్నారు. అయితే ఇవన్నిటినీ దాటి ఒలీవల కొండ 2 భాగాలుగా మార్చబడుతుంది. అక్కడ దేవుడు వారిని 3.5 సంవత్సరాలు భద్రపరుస్తాడు. ఆ చిట్ట చివరి 3.5 సంవత్సరాల తర్వాత, అంటే కంప్లీట్ 7 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత వీరందరూ కూడా రక్షించబడి దేవుని రాజ్య వారసులుగా ఇశ్రాయేలు ప్రజలందరూ మార్చబడబోతున్నారు. తర్వాత కాలంలో 7 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత కూడా ఇంకా 1000 ఏళ్ల పరిపాలన కాలం అనేది ఉండబోతుంది ఇదే భూమి మీద. ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించి, యేసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడను గూర్చి దేవుని చిత్తమైతే మరి ఒక భాగంలో మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్న అంశములు, యేసుక్రీస్తు మేఘమండలం మీదకి రాబోతున్నాడు కనుక మేఘముల మీద మనం కొనిపోబడబోతున్నాం. ఆయన సంఘమును వధువుగా భావిస్తున్నాడు కనుక వివాహ మహోత్సవంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. తర్వాత కాలంలో 7 ఏళ్ల శ్రమల కాలం మధ్య భాగంలో 144,000 మంది ముద్రింపబడిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని రాజ్య వారసులుగా మార్చబడబోతున్నారు. 7 ఏళ్ల శ్రమల కాలం ముగించబడిన తర్వాత మిగిలిన ఇశ్రాయేలీలు 3.5 సంవత్సరాలు దేవుని ద్వారా భద్రపరచబడిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని రాజ్య వారసులుగా వారందరూ మార్చబడబోతున్నారు. ఇలాగూ 7 ఏళ్ల శ్రమల కాలంలో
3 భాగాలు. మొదటి ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్లో సంఘం, మిడిల్ ఆఫ్ ద ట్రిబులేషన్ టైంలో 1,44,000 మంది, ఎండ్ ఆఫ్ ద ట్రిబులేషన్ టైంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఎత్తబడబోతున్నారు, దేవుని రాజ్య వారసులుగా మార్చబడబోతున్నారు. ఈ 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత బహిరంగ రాకడ అనేది జరుగుతుంది. అది వచ్చే భాగంలో నేను మీకు తెలియజేస్తాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు ఎలా రాబోతున్నాడు, 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా రాబోతున్న భాగమందు నేను మీకు తెలియజేస్తాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూడైన గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం మాలో ముద్రించండి. నీ ఆత్మ సంబంధమైన విషయాలు నీ పరిశుద్ధాత్మ ద్వారా మేము గ్రహించి నీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా నీ కృప అనుగ్రహించమని, ఈ వాక్యం విన్న వారందరూ, వారితో పాటు కుటుంబీకులు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీ రాకడ కొరకు ఎదురు చూసే సంఘముగా, వధువు సిద్ధపరచబడిన వధువుగా మేమందరం ఉండున్నట్లుగా నీ కృప అనుగ్రహించమని, నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ, ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరూ, ఈ వాక్యం వింటున్న వారందరినీ నీ కాపుదలకు అప్పగిస్తూ నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి, యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ దేవుని యొక్క కృప తోడే ఉండి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.